బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు చర్ల మండలం బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు కాకి అనిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలైనా నిధులు కేటాయించలేదని, అదేవిధంగా గ్రామ పంచాయతీలో చేయవలసిన పారిశుద్ధ్య పనులు పడకేశాయని, తద్వారా గ్రామ పంచాయతీ ప్రజలు వ్యాధులతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి వెంటనే ఫాగింగ్, బ్లీచింగ్, పారిశుద్ధ్య పనులు, సైడ్ డ్రైనేజీలు శుభ్రపరచడంతో పాటు తక్షణమే చర్ల మేజర్ పంచాయతీకి రెగ్యులర్ కార్యదర్శిని నియమించవలసిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు దొడ్డి తాతారావు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నా కానీ ముఖ్యంగా ఈ వర్షాకాల సీజన్లో గ్రామాలు చేయాల్సి ఫాగింగ్ కానీ, సైడ్ డ్రైనేజ్ తీయడం కానీ, బ్లీచింగ్ పౌడర్ చల్లడం అటువంటి కార్యక్రమాలు ఏవి చేయట్లేదు. దీనివల్ల ప్రజారోగ్యం అనేది చాలా కుంటుపడుతుంది. ఈరోజు ముఖ్యంగా చర్ల పట్టణంలో ప్రతి బజార్లో ఏ బజారుకి వెళ్ళినా కూడా ప్రతి బజార్లో ప్రజలు జ్వరాలతో బాధపడుతూ చాలా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అయినప్పటికీ కూడా కనీస పారిశుద్ధ్య కార్యం పని చేయడం కూడా ఎవరు ముందు రావట్లేదు. ఇంకొక దరిద్రం ఏమిటంటే చర్ల పంచాయతీకి ఇటు సర్పంచులు లేరు, మరీ ముఖ్యంగా సెక్రటరీ కూడా లేడు. ఒక 10 రోజులు అవుతుంది, అయినా కానీ ఇంతవరకు ఎటువంటి సెక్రటరీ బాధ్యతలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు వారి సమస్యలు ఎవరికి చెప్పాలి, ఎలా తీరుస్తారో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు దయచేసి చర్ల పంచాయతీకి రెగ్యులర్ సెక్రటరీని మంజూరు చేయాలని కోరుతున్నాము.